చేరువచ్చిన పరిశుద్ధులకు, దేవుని సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. సంవత్సరం చివరి దినము మరి దేవుడు తన మహాకృప చేత ఇంతవరకు కాపాడి మనల్ని భద్రపరుస్తూ ఈ జీవను నిర్వాహంగా 4383 దినమున మరి మనల్ని ఇలాగ సమకూర్చాడు. అందుని బట్టి మరి ప్రభువును గణపరిద్దాం. మరి కూడిక మరి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య పెద్దలు దేవానంకులు ఉన్నారు, ప్రార్థించాలని కోరుతున్నాం. లేదే? రాలేదా అంకులు? రాలేదు. ఇజ్రాయల్ అన్న ఉన్నారు, ప్రార్థించాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, మహాగణుడా, దయాళుడా, కనికర పూర్ణుడా, మీ మహిమగల నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి 12వ మాసంలో చివరి దినం, ఆఖరి దినం 2024 సంవత్సరము ఈ దినంతో మరి మమ్మల్ని కాచి కాపాడి మా సమస్తమైనటువంటి విషయాలలో మీ సంరక్షణలో ఉంచుకొని, మీ గుప్పిట్లో ఉంచుకొని మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. అంతేకాకుండా ఈ జూము కార్యక్రమంలో మేము ప్రతి నిత్యము ఈ రీతిగా నిన్ను మహిమపరిచే కృపను కూడా మాకు అనుగ్రహిస్తున్నారు. నూతనమైనటువంటి దైవజనుల ద్వారా నూతన సందేశాలను అందించి మా జీవితాలలో మాకు నాయన దిద్దుబాటును, పురుకొరుకును, ఉద్యోగం కలగజేస్తూ నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకంగా జరిగిస్తున్న నీ దీనదాసుడు మా ప్రియుడు ఓడి చెరువు నుంచి మరి బర్నబాస్ గారు, వారి కుటుంబాన్ని, ఆయన సేవను, పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి అక్కర్ల అవసరతలు తీర్చండి అయ్యా. మెట్టుకు మా నాయన, మా తండ్రి, ఈ దినమున అధ్యక్షతను వహించి కార్యక్రమాన్ని జరిగిస్తున్న నీ దీనదాసుడు మా ప్రియుడు మరి ప్రభుదాసనను బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఆయన పనిని, పరిచర్యను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి మెట్టుకు మా నాయన, మా తండ్రి, ఈ జూము కూడుకున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క దాసుని, సేవకుని, విశ్వాసులను అందరినీ నీ బాహుబల హస్తాలకు అప్పచెబుతున్నాం. ఎవరికి ఏ అక్కరుందో, అవసరంతో మీరు బహాటముగా ఎరిగిన వారై ఉన్నారు. మీకు మరుగైనది ఏదీనూ లేదయ్యా. మీరే ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి అక్కర్ల అవసరతలు తీర్చండి. ఈ ఉదయకాలమున మా నాయన, మా తండ్రి, స్వరములెత్తి గరములతో నిన్ను సంకీర్తనలతో స్తుతిస్తుండగా మీరు మహిమను పొందండి. అలాగే వాక్యమును అందించబోయే నీ దాసుని కూడా మీ ఆత్మపూర్ణులుగా చేసి మాకు కావలసిన సందేశం మీరు మాట్లాడి మీరు మహిమను పొందమని అయ్యా. మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం అయ్యా, నేను హెచ్చిస్తున్నాం. మరొకసారి మమ్మల్ని, మా కుటుంబాలను, ప్రతి ఒక్కరిని మీరు కృపను అనుగ్రహించి సహాయం చేయండి. మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ఉదయ కాలంలో మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారి అక్కడ అవసరాలు తీర్చండి. మా నాయన, మా తండ్రి, మరి చేయు ప్రతి కార్యక్రమాన్ని మీరు ఉండి ఆధిపత్యాన్ని వహించి క్రమముగా, మర్యాదగా జరిగించి మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును, మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి ఘనమైన మహిమగల నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన పెద్దలు మరి ఇజ్రాయల్ అన్న గారికి జూమ్ యాప్ తరఫున ప్రేమను తెలియజేస్తున్నా. వెల్టూరు నుంచి ప్రభాకర్ గారు ఉన్నారు, దేవుని సేవకులు, పాట ఇస్తారు. పల్లవి 2 చరణాలు మాత్రం. దేవుని నామానికి స్తోత్రాలు.
దేవుడు ఇంతవరకు 24వ సంవత్సరం అంతా మనల్ని కాపాడి చివరి రోజులో మనం ఉంటుండగా దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ జూమ్ మీటింగ్ కు చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ భారం కలిగి నడిపిస్తున్న బర్నబాస్ అన్నకి, అలాగే అధ్యక్షుల వారైనటువంటి రూబెన్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, నీ బాహుబలము ఎన్నడైనా దూరమైన నిత్య జీవం ఇచ్చి నీది వాక్కు ఎప్పుడైనా మోగబోయిననే కీర్తన పాడుకున్నా. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయనా. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయనా. నిర్మల హృదయుడా నా దీపం ఎలిగించితివి యేసయ్యా, అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపం ఎలిగించితివి యేసయ్యా, అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయనా. ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలిపి ఇరోది బాణములను తప్పించితివి. ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలిపి ఇరోది బాణములను తప్పించితివి. అవమానించిన వారే అభిమానమును పంచగా, అవమానించిన వారే అభిమానమును పంచగా, ఆనంద సంగీతమే ఈ రక్షణ గీతము, ఆనంద సంగీతమే ఈ రక్షణ గీతము. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయనా. సారవంతమైన తోటలు నన్ను నాటితివి, సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి. సారవంతమైన తోటలు నన్ను నాటితివి, సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి. చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై, చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై. ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును, ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు
ఎప్పుడైనా మూగబోయన సార విశ్వాస వీరుల జాడలు నన్ను నడిపించుచు పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు విశ్వాస వీరుల జాడలు నన్ను నడిపించుచు పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు శ్రమ నొందిన వేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు శ్రమ నొందిన వేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు గొప్ప సాక్షి సంగమై సిలువను ప్రకటింతుము గొప్ప సాక్షి సంగమై సిలువను ప్రకటింతుము నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయనా నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయనా నిర్మల హృదయుడా నా దీపం ఎలిగించితివి యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయనా అందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుదాసన్ అన్మీట్ అవ్వండి. మంచిది. చక్కటి పాట పాడి ప్రభువును స్తుతించిన ప్రియులు దేవుని సేవకులు ప్రభాకర్ గారికి ప్రేమవందనాలు. మరి మన మధ్య వాక్య పరీక్ష నిమిత్తము గుంటూరు నుంచి మల్లికార్జునరావు గారు ఉన్నారు. దేవుని సేవకులు తన దాసునే బలపరచులాగున మన మధ్య మరి సుధాకర్ అన్న కదిరి నుంచి ఉన్నారు. ప్రార్థించాలని కోరుచున్నాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ నామానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించి మరొక శుభదినం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలమున తండ్రి నీ స్వరము వినటకు నాయన మీరు మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఇంతవరకు ఈ రాసులు గానం చేసి నిన్ను మహింపరిచినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి ప్రభువా, వాక్యం అందిస్తున్న నీ దాసుని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మాకు కావలసిన మాటలు తండ్రి, ఈ మాటలు మాకు అందించి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది మరి వాక్య పరీక్ష నిమిత్తం దేవుని దాసులు మల్లికార్జున అన్నగారు ఉన్నారు. ముందున్న సమయాన్ని అన్నకు అప్పచెప్తున్నాము. అన్న వందనాలన్నా మల్లికార్జున అన్న. వందనాలు బ్రదర్, వందనాలు. వినిపిస్తుందా? ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. దైవగ్రంథమైన బైబిల్ నుండి ఉదయకాలంలో 27వ కీర్తనల గ్రంథం నుండి 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం నేనే చదువుతున్నాను.
మీ చేతుల్లో ఉన్న గ్రంథాలు తెరిచి లేఖనాలు చూడాలని ప్రేమతో కోరుతున్నా. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా వద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చదువుబడినటువంటి ఈ లేఖన భాగాల ద్వారా దేవునికి మహిమ, ఘనత, కీర్తి. ఉదయకాలం ఈ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన మనందరికీ దైవ ప్రత్యక్షత కలిగి ఆత్మీయ మేలు మనందరూ అనుభవించినట్లుగా పరిశుద్ధాత్ముడు కృప చూపించును గాక. ఆమేన్. సోదరి సోదరులారా, 4383వ రోజు 2024 సంవత్సరంలో ఆఖరి రోజు. ఈ కాన్ఫరెన్స్ ఆఖరి రోజు. ఇప్పటి వరకు ఈ సంవత్సరం అంతా మొదటి దినం మొదలుకొని ఆఖరి దినం వరకు కూడా ప్రభు చాలా చక్కగా అనేకులకు ఆశీర్వాదకరముగా, ఆత్మీయముగా, ఆయన నామానికి మహిమకరముగా అద్భుతమైనటువంటి ఈ యొక్క కాన్ఫరెన్స్ తను ముందుండి జరిగించిన దేవాదేవునికి మొదటిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. అలాగే భారం కలిగి, బాధ్యత కలిగి ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తూ, ప్రేరేపిస్తూ ఈ బాధ్యత తీసుకున్నటువంటి మన ప్రియులు దైవజనులు బర్నబాస్ గారికి, వారికి సహకారులుగా ఉన్న అనేకులు కూడా మన రక్షకుడు యేసు ప్రభువు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈనాటి అధ్యక్షులు వారు ప్రభుదాస్ గారేనా? అవునన్నా. ప్రభుదాస్ గారికి కాన్ఫరెన్స్ లో ఉన్న మీకు కూడా మన రక్షకుడు యేసు ప్రభు అమూల్యమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచి కొద్ది నిమిషాలు దైవ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యం మనం ధ్యానం చేయబోతున్నాం. మనసు పెట్టి మీరందరూ ఆలకించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఉదయకాలంలో కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథాన్ని అధ్యాయాలు అని అనకూడదు, కీర్తనలే అనాలి. కీర్తన గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఎక్కువగా సంఖ్యాకాండము, లేవియాకాండం చదువుతూ ఉంటే మనకు నిజానికి సరిగ్గా అర్థం కాని హిస్టరీ ఉండిద్ది. అక్కడ చదువుతున్నప్పుడు ఒక విధంగా కొంచెం ఇసుగుగా, అర్థం కాని విధంగా కనబడతా ఉండిద్ది. కానీ కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు చాలా ఎందుకో కానీ ఇష్టంగా ఆ పదజాలము ఆదరణకరముగా, బైబిలే ఆదరణకరం అండి, కానీ కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు చాలా సంతోషదాయకంగా ఉండిద్ది. బైబిల్ గ్రంథం మొత్తం నేను కూడా చాలా సార్లు దేవుని కృప చేత చదివాను, కానీ ఎక్కువగా కీర్తన గ్రంథం చదువుతుంటా. కీర్తన గ్రంథము 27వ కీర్తనలో దావీదు కీర్తన అని మనం గమనిస్తున్నాం. ఎక్కువగా దావీదు కీర్తనలు అనబడతాయి, కానీ చాలా మంది భక్తులు ఈ కీర్తనలు రాశారు, ఈ గ్రంథాన్ని రాశారు.
ఈ గ్రంథాలని చాలా మంది భక్తులు కొంతమంది రాశారు, కానీ ఉదయకాలం మనం చదవబోయే ఈ 27వ కీర్తన భక్తుడైన దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తన మనం గమనిస్తే చూడండి, యెహోవా వద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంత మంచి మాట! ఈ మాట గమనించండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగాడంట దావీదు. ఏమిటి ఆ వరం? భౌతికమైన వరాలు కాదు, భౌతికమైన సంపదలు కాదు దావీదు అడిగింది. భౌతికమైన భూలోక సంబంధమైన విషయాల గురించి దావీదు దేవుని వద్ద వరం అడగట్లా. దావీదు అడిగే వరము చూడండి, దైవ సన్నిధిని గురించి. ఇక్కడ యెహోవా ప్రసన్నతను చూడాలి. ఎంత మంచి మాట అండి! యెహోవా ప్రసన్నత అనే మాట ఆయన మనోహరత్వం అంట. ఆయన మనోహరత్వం, ఆయన దివ్య మహిమ చూడాలి. ఆయన మనోహరత్వాన్ని చూడాలి. తపన పడుతున్నాడు దావీదు. దావీదు జీవితంలో మనం గమనిస్తే, దావీదు ఒక రాజు. దేవుడు దావీదుని ఒక రాజుగా అభిషేకించాడు. యెషై కూడా ఊహించలేదు. యెషై కుమారులలో ఎవరు ఊహించలేదు. సహజంగా కుమారులలో రాజు ఎవరు కావాలంటే పెద్ద కుమారుడు కావాలి. కానీ దావీదును దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా మనం పరిశీలన చేసినప్పుడు, సమూయేలు రాజుగా చేయడానికి వచ్చినప్పుడు కూడా యెషై పెద్ద కుమారుని ముందు పిలిపించాడు, ఎలియాబును. రెండవవాడ అభినాదాబును చూపించాడు. మూడవవాడ షమ్మాను చూపించాడు. ఈ ముగ్గురు యుద్ధ వీరులుగా ఉన్నారు సౌలు రాజ్యంలో. వారు కాదు అని దేవుడు చెప్పి దావీదును ప్రత్యేకంగా పేరు పెట్టి పిలుచుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదును పిలుచుటలో దేవుని సంకల్పం మనం కొద్దిగా ధ్యానం చేయబోతున్నాం. వచ్చిన దావీదు దేవుని పట్ల ఉన్న ఆప్యాయత, ఆ తృష్ణ, ఆ ఆశ, ఆ కోరిక ఉదయకాలం మనం ధ్యానం చేయబోతున్నాం. దావీదు దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాడంట. సహజంగా మనమందరము దేవుణ్ణి వరాలు అడిగితే భౌతికమైన వాటి మీద అడుగుతాం, ఎవలోక సంపదను గురించి అడుగుతాం. కానీ దావీదు అడిగిన వరం గమనిస్తే ఆశ్చర్యం అండి. దేవునికి ఆనందదాయకం అనేది. యెహోవా ప్రసన్నత కావాలి. దేవుని ఆలయంలో నేను ధ్యానించాలి. ఎంతకాలం? కొద్ది కాలం కాదు, ఒక రోజు కాదు, నా జీవిత కాలం అంతా ఆయనను నేను ధ్యానించాలి. ఎంత మంచి కోరిక అండి! దావీదు కోరిక ఎంత మంచి కోరిక! ఎందుకు దావీదుకి ఈ బాధ కలిగింది? ఉదయకాలం పరిశీలించండి. యుద్ధ కాలాలలో శత్రువుల నుంచి పారిపోయినప్పుడు
ఇతర ప్రాంతాలకు వెళ్ళిన సమయాలలో దావీదు తరచుగా దేవుని ఆరాధనా స్థలానికి దూరంగా వెళ్ళిపోయేవాడు, దూరంగా ఉండేవాడు. మీకు ఊరికి అర్థం కావాలని చెప్తున్నా. మీకు తెలుసులేండి, సౌలు తరుముతా ఉన్నప్పుడు దావీదు గుహల్లో దాగాడు, దావీదు అడవుల్లో దాగాడు, దావీదు గుహలో దాగాడు, దావీదు రహస్యమైన స్థలాల్లో దాగాడు. అలాంటి సమయంలో దావీదును హరించింది, దావీదును గాయపరిచింది, దావీదును బాధ పెట్టింది. ఏంటో తెలుసా? అయ్యో, దైవ సన్నిధిని కోల్పోయానే, ఎందుకు ఈ బాధ కలిగిందని బాధపడటం కాదు దావీదు. ఎందుకు నేల పడక మీద పండుకున్నానా, ఎందుకు ఈ అరణ్యంలో గడుపుతున్నానా, దాని గురించి కాదు. మీరు గమనించండి, అలాంటి పరిస్థితులలో అతడు తహలాడేది దేవుని మందిరములో ఆరాధన కోసం, ధ్యానం కోసం, క్షేమకరమైన శాంతియుతమైన ఆ దేవుని మందిరములో జరిగే ఆ ఆరాధన, ఆ సంగీత వాద్యాల ఆనంద ధ్వనులు ఆయనని లేని కారణాన, దూరమైన కారణాన వేధించాయంట, బాధించాయి ఆ పరిస్థితులు. అలాంటి సమయాలలో దావీదు కుమిలిపోయేవాడంట. దావీదు చాలా బాధపడ్డాడు. దావీదు కోరుకునేది దేవుని సన్నిధిని. చూడండి, దావీదు అడిగిన మాట, ఒక వరం అడిగా, ఆ వరాన్ని అడిగి విడిచిపెట్టిన వాడు దాన్ని వెతుకుతున్నాడు. ఏమిటి ఆ వరం? ఆయన ప్రసన్నతను చూడాలి. ఆ 3 మాటలునే చూడండి అక్కడ. యెహోవా ప్రసన్నతను చూడాలి. సెకండ్ వన్, ఆయన ఆలయములో ధ్యానించాలి. ఆలయానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి. ఆ తృష్ణ, ఆ తపన దావీదులో మనం గమనిస్తున్నాం. దావీదు వర్ధిల్లటానికి ఒక ప్రముఖమైనటువంటి పరిస్థితి ఇది, ఒక ప్రముఖమైనటువంటి ఆలోచన. దావీదు వర్ధిల్లటానికి, దావీదును దేవుడు మెచ్చుకోవడానికి, దావీదును దేవుడు దీవించడానికి ఇది ఒక కారణం. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఉదయకాలం పరిశీలించండి. 1, యెహోవా ప్రసన్నతను చూడాలి. 2, ఆయనను ధ్యానించాలి. 3, జీవిత కాలం అంతా, అయ్యా నా బంధులో ప్రాణం ఉంచినంత వరకు, అయ్యా భార్యకు దూరం చేసినా బాధపడను, బిడ్డలకు దూరం చేసినా బాధపడను, రాజ్యానికి దూరం చేసినా బాధపడను, కానీ నీ సన్నిధికి దూరం చేయొద్దయ్యా, నీ ఆలయానికి దూరం చేయొద్దు. దావీదు కోరికది. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాలం 1 నిమిషం పరిశుద్ధాత్మని వెలుగులో నిన్ను నువ్వు పరీక్షించుకో. సంవత్సరానికి ఇంచుమించుగా 52, 53 ఆదివారాలు వస్తాయి. ఈ 2024 సంవత్సరాలు, ఈ 2024 సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోయావు? ఎన్ని ప్రార్థనా కూడికలకు, ఎన్ని వాక్యదాన కూడికలకు, ఎన్నిసార్లు మీ స్థానిక సంఘాల్లో జరిగే ఆ మహిమగల పరిచర్యలు పాలివారుగా లేకుండా పోయారు? 1 నిమిషము దైవ సన్నిధిలో, పరిశుద్ధాత్మని సన్నిధిలో ఒక్కసారి ఆలోచన చేయి. ఎన్నిసార్లు నువ్వు దూరమయ్యావు, ఎన్నిసార్లు
దేవునికి దూరంగా ఉన్నావు. ఒక నిమిషం ఆలోచించే. ఇలాంటి స్థితిలో దావీదు గుండె తట్టుకోలేకపోయింది. అయ్యా, నీ ప్రసన్నతను చూడాలి, నీ ఆలయంలో ధ్యానించాలి. అది మేలు కలిగినప్పుడు కాదు, పుట్టినరోజు కాదు, బర్త్డే రోజు కాదు, మ్యారేజ్ డే రోజు కాదు, ఒక ప్రత్యేకంగా స్పెషల్ డే కాదు, నా జీవిత కాలం అంతా. ఎంత మంచి మాట. ఉన్నదా ఈ ఆశ మనకు? ఉన్నదా ఈ కోరిక మనకు? 27వ కీర్తన 8వ వచనం కూడా చదువుతున్నాను. 27:8. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. ఈ కీర్తన చదువుతున్నప్పుడు, ఈ మాటలు చదువుతున్నప్పుడు నా హృదయం ఉప్పొంగింది. దైవ సన్నిధిలో ధైర్యంగా చెప్తున్నాను, ప్రేమైనటువంటి ఆత్మీయమైనటువంటి నా సోదరి సోదరులారా, తల్లిదండ్రులారా, ప్రభునామన ప్రేమతో చెప్తున్నాను, నా హృదయం ఉప్పొంగింది. దేవుడు అడిగాడంట, ఒక దావీదునే కాదు, నిన్ను నన్ను భక్తులందరినీ, విమోచింపబడిన పరిశుద్ధులందరినీ ఆయన అడిగే ప్రశ్నది. నా సన్నిధి వెదకుడి, నా సన్నిధి వెదకుడని దేవుడు కోరితే, అడిగితే, చూడండి, దావీదు గుండె వెంటనే ఇచ్చిందండి, రెస్పాండ్ అయింది. దావీదు గుండె వెంటనే రెస్పాండ్ అయింది. ఏమంటుంది చూడండి, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదను అని నా హృదయం నీతో అంది. ఎంత మంచి మాట. వెతుకుతున్నామా ఆయన సన్నిధిని ధ్యానించడానికి, ప్రశాంతత కొరకు ఆయన సన్నిధిలో ఆనందపడుతున్నామా? మరొక కీర్తన పక్కన పైనుండి చూడండి, 26వ కీర్తన ఆ వచనం 8వ వచనం చదువుతున్నాను. యెహోవా నీ నివాస మందిరమును మరలా కనబడింది అన్నమాట. దేవుడు నివసించే స్థలం దేవుని మందిరం. పూర్వకాలంలో ఆదాము కాలం అంటారు, నిష్కల్మష యుగం అంటారు. ఏదేను తోటలో ఆదాము అవలతో గడిపాడు దేవుడు, దాన్ని నిష్కల్మష యుగం అంటారు. మోషే మొదలుకొని, దైవజనుడైన మోషే మొదలుకొని గొప్ప భక్తుడైన సొలొమోను వరకు ఆయన ప్రత్యక్ష గుడారాలలో నివసించాడు, ప్రత్యక్ష గుడారాల్లో నివసించాడు. తర్వాత సొలొమోను దేవాలయం కట్టాడు, దేవాలయంలో నివసిస్తూ వచ్చాడు. నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా ఎక్కడ 2-3 కూడి ఉంటారు, వారి మధ్య ఇప్పుడు ఆయన నివసిస్తున్నాడు. సోదరి సోదరులారా, దేవాలయము మనం ఎన్నుకున్నాం ప్రశాంతత కొరకు, మనం ధ్యానం చేయటానికి. ప్రార్థనా స్థలం అన్నాడు అపొస్తలుల కార్యముల గ్రంథంలో, అదే దేవాలయము. ఇప్పుడు దావీదు ప్రేమించేది రాజ్యమును ప్రేమించిన, ప్రజలను ప్రేమించిన విశేషంగా దావీదు ఎక్కువగా ప్రేమించింది. చూడండి, అక్కడ ఉన్నాట, దేవాలయములో యెహోవా నీ నివాస స్థలము, నీ నివాస మందిరము. ఆయన నివాసం ఏదంటే దేవుని మందిరం అంట. ఆనాటి దినాలలో దేవుని మందిరం అండి, దేవుని మందిరం. దావీదు ఆశపడి, దావీదు కష్టపడి సమకూర్చాడు సామగ్రి. దావీదు ఆశంతా దేవుని మందిరం మీద ఉంది.
సొలొమోను చేత దేవుడు కట్టించుకున్న ఆ దేవాలయంలో దేవుడు నివసించే స్థలం అది. ఆ స్థలమును దావీదు ప్రేమిస్తున్నాడు. ఎంత వండర్ అండి, ఎంత ఆశ్చర్యం. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? దావీదు గమనిస్తూ అంటాడు, యెహోవా అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు? సహజంగా నేను మీతో మాట్లాడుతున్నా, మీరు మీ సంఘాలలో మాట్లాడుతున్నారు, కానీ దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు పరిశీలన చేస్తే దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఇది అబద్ధం కాదు, ఇది రియాలిటీ. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నా. దావీదు ఎవరిని ప్రేమిస్తున్నాడు చూడండి. నివాస స్థలం అంట, దేవుడు నివసించే స్థలము, దేవుని మందిరాన్ని దావీదు ప్రేమిస్తున్నాడు. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఉదయకాలం జాగ్రత్తగా గమనించండి. దావీదులో ఉన్న మరికొన్ని శ్రేష్టమైన లక్షణాలు మనం ఉదయకాలం ధ్యానం చేయబోతున్నాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 6వ అధ్యాయానికి రండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయానికి రండి. 14వ వచనం చదువుతున్నాను. దావీదు వర్ధిల్లటానికి కారణాలు, ప్రిన్సిపల్స్ అంటారే, ఆ సూత్రాలు ఉదయకాల ధ్యానం చేయబోతున్నాం. మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు దావీదు కుటుంబం వలె, దావీదు వంశం వలె వర్ధిల్లాలంటే మనము కూడా ఈ ప్రిన్సిపల్స్ ని కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవా మందస్సమును మోయేవారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎపోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలు అందరూ ఆర్భాటముతోను బాకానాదములతోను యెహోవా మందస్సమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందస్సము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరిచెను. మరి యెహోవా మందస్సమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున ఉంచగా దావీదు దహన బలులను, సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను, సమాధాన బలు అర్పించడం చాలించిన తర్వాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమును దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలులకు స్త్రీ పురుషులకు అందరికి ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలం దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయండి లేఖన భాగాలను. దేవుని మందసం దావీదుపురములో లేదు. దేవుని మందసం దావీదుపురములో లేని కారణాన దావీదు కలత చెందాడు. దావీదుకి హృదయంలో బాధ ఉంది, వేదన ఉంది. ఇప్పుడు దావీదు పురానికి మందస్సం రావాలి, దావీదు ప్రజలు క్షమాభివృద్ధి పొందాలి.
దేవుని మందసం ఉన్న ఉబేదేదేము ఇల్లు దీవింపబడుట దావీదు చూశాడు, ప్రజలు చూశారు. అలాగైతే ఉబేదేదేము ఇల్లు ఒక్కటే కాదు, దావీదు పురములో ఉన్న ప్రజలందరూ దీవింపబడాలి. దావీదు పురములో ఉన్న గ్రామస్తులందరూ, ప్రజలంతా వర్ధిల్లాలి, ఆశీర్వాదం పొందాలి. ఇది దావీదు కోరిక. అందుకే గమనించండి, దేవుని మందస్సాన్ని తీసుకురావాలి. దేవుని మందస్సం గురించిన సంగతి ఒక వచనం కూడా చదువుతాము. నిర్గమాకాండము 30వ అధ్యాయము. మందస్సం ఎందుకు అనే మాట ఆ వచ్చిన భాగంలో కనపడతా ఉండేది. దేవుని మందస్సం ఎందుకు అనే విషయం గమనించండి. ఆ నిర్గమాకాండం 30వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. సాక్ష్యపు మందస్సము నొద్ద నుండు అడ్డు తెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఎంత మంచి మాట! మందస్సం అంటే దేవుడు మానవుని కలుసుకునే స్థలం. అది పాత నిబంధన గ్రంథంలో మోషే కాలములో దేవుడు కలుసుకునే స్థలం, దేవుడు మానవునితో మాట్లాడే స్థలం, దేవుడు మానవుని దీవించే స్థలం, అది దేవుడు నివసించే స్థలం మందసం. నీకు అర్థమైందా? దేవుడు మాట్లాడే స్థలం నెంబర్ 2, దేవుడు కలుసుకునే స్థలం నెంబర్ 3, దేవుడు నివసించే స్థలం నెంబర్ 4, దేవుడు దీవించే స్థలం, దేవుని మందసం. అలాగైతే దేవుడిని భక్తుడు కలుసుకునే స్థలం మందసం. కాబట్టి ఆ మందసం లేదు, యెహోవా అను నామం ఉందంట ఆ మందసానికి. ఇక్కడే ఉంది, గమనించండి. యెహోవా అను నామం ఉందంట, ఆ మందసం లేదు. దావీదు కలత చెందాడు. దావీదు ఆ మందసం తెచ్చేంత వరకు తాతాడు. చూడండి, దావీదు మందసం పట్ల ఉన్న మక్కువను ఉదయకాలం మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. సమయాలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. నిజానికి మందసం ఎంతో మనకు తెలుసు. మందసం ఎడల్పు, మందసం ఒక బాక్స్ లా ఉండిద్ది. అది 3 మూరలు అన్నాడు, 2.5 మూర లిస్ట్ ఇచ్చాడులేండి. మందసం చిన్నది, ఒక బాక్స్ లా ఉండిద్ది. ఆ చిన్న మందసాన్ని తేవటానికి స్వల్పమైన ప్రజలు వెళ్తే సరిపోయేది కదండి. కానీ దావీదు ఎంతమందిని ఏర్పాటు చేశాడో చూడండి. 6వ అధ్యాయము 1వ వచనం. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందస్సమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యను. గమనించారు? ఇక్కడ మందస్సాన్ని తీసుకురావాలి. మందస్సం అంటే అక్కడ లిస్ట్ చెప్పారు చూడండి. యెహోవా అను తన నామము పెట్టబడిన కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము ఆ మందసానికి ఉంది. కెరూబుల మధ్య నివసించు యెహోవాను నామము ఇప్పుడు ఆ మందసానికి ఉంది. ఆ మందసం లేదు అంటే దేవుడు లేడు. దావీదు పురములో దావీదును కలత వచ్చింది. మందసం తేవాలంటే కొద్దిమంది వెళ్ళి తీసుకురావచ్చు. కానీ దావీదు చూడండి, దావీదు మనసులో ఉన్న ఆలోచన చూడండి. దావీదు ఎలా తెచ్చాడంటే 3,000 మంది శూరులు సమకూర్చాడంట. 3,000 మంది శూరులను సమకూర్చాడు దావీదు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు స్త్రీలు, పిల్లలు, పెద్దలు అనేక మంది కూడి వెళ్ళారు. దావీదు కూడా వెళ్ళాడు.
వినాలి జాగ్రత్తగా. దావీదు కూడా కూడి వెళ్ళాడు. మందసం వస్తా ఉంటే దావీదు నాట్యం ఆడుతున్నాడు. దావీదు ఆనందపడుతున్నాడు. దేవుని మందసం దావీదు పురానికి వస్తుంటే దావీదు ఎంత ఆనందపడ్డాడండి. సహజంగా మన ప్రాంతానికి ఒక సీఎం వచ్చాడు అనుకోండి, ఆ సీఎం కన్నా ముందు నాయకులు వస్తారు. జిల్లా కలెక్టరా, ఎస్పీలా, సిఐలా, ఎస్ఐలా, ఎంతో మంది అధికార బృందం ఆ ప్రాంతం అంతా వీక్షిస్తారు, తిరుగుతూ ఉంటారు. కానీ సీఎం వచ్చేటప్పుడు సీఎం ఒక్కడే ఆ ప్రత్యేకమైన ఆ స్పెషల్ వాహనంలో ఉంటూ ఉండగా మిగిలిన వారంతా నడిచి వస్తారు. కానీ మీరు గమనించండి, దేవుని మందసం దావీదు పురానికి వచ్చేటప్పుడు దావీదు రథం మీద కూర్చోలా. రాజండి దావీదు, ఇప్పుడు రాజుగా ఉన్నాడు దావీదు. చక్కగా రథం మీద కూర్చొని ప్రశాంతంగా ఆనందదాయకంగా ఆయన కనబడలా. దావీదు ఒక సామాన్య మానవుని వలె దేవుని మందసం ముందు ఆనంద ధ్వని చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, నాట్యం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. నా హృదయాన్ని కలవరపరిచింది వచ్చిన చదువుతున్నప్పుడు. దావీదు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. మందసం వచ్చేటప్పుడు, క్షమించండి, దేవుని మందసం దావీదు పురానికి వచ్చేటప్పుడు దావీదు ఎంత ఆనందపడ్డాడండి, ఎంత సంతోషపడ్డాడండి. గంతులేస్తున్నాడు. ఆమె మీకాలు కిటికీలో నుంచి చూసింది. మీకాలు భక్తి అలాంటిదో మీరు గమనించండి. మీకు వాస్తవానికి మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఒకడు మీ ఇంటి ముందుకు వచ్చాడు, మీ వీధిలో కూడా వస్తున్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మేము కూడా నీ వారమే అన్నట్టుగా మీ విల్లింగు తెలియపరుస్తారు. నోరు తెరిచి చెప్పాల్సిన పని కాదు. మీ ముఖములో ఉన్న కవళికలు వాడికి అర్థమవుతాయి. మీ నవ్వు, మీ స్పందన ఆ నాయకుడికి అర్థమైపోయింది. ఒకవేళ మీకు ఇష్టం లేని రాజకీయ నాయకుడు అదే వీధిలో వచ్చాడు అనుకోండి, మీరేం చేస్తారు? సహజంగా జరిగే సంగతులు చెప్పండి. మీరేం చేస్తారంటే తలుపులు వేసుకొని ఇళ్లలో ఉంటారు. అంత మాత్రమే కాదు, కిటికీలు తెరిచి చూస్తారు. వీడి వెనక ఎంతమంది ఉన్నారు, మనోళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవరెవరున్నారు పరిశీలనగా కిటికీలు తెరిచి చూస్తారు. ఎందుకు? మీకు ఇష్టం లేని నాయకుడు మీ వీధిలో కూడా వస్తుంటే కదా, సహజం ఇది. కానీ మీరు గమనించండి, దేవుని మందసం సైన్యములకు అధిపతకు యెహోవా, కెరూబుల మధ్య నివసిస్తున్న యెహోవా అను నామం పెట్టబడిన దేవుని మందసం దావీదు పురానికి వస్తుంటే రాజైన దావీదు రాజునని మైమర్చిపోయాడు. సామాన్యుడిలా గంతులేస్తున్నాడు, ఆనంద ధ్వని చేస్తున్నాడు, సంతోషంతో తృప్తిపరుస్తున్నాడు. ఎంత ఆనందం అండి. డోరీ మీకాలు కిటికీలో నుండి చూసింది. ఇష్టం లేని రాజకీయ నాయకుడు వస్తే కిటికీలో నుండి ఎలా చూస్తారో అలా చూస్తా ఉంది. చూడటమే కాదండి, హీనపరిచింది. ఆనందపడుతున్న దావీదుని హీనపరిచింది. ఎంత దారుణం ఉండేది. హీనంగా చూసింది.
దావీదు చూడండి మందసాన్ని ఆర్భాటంగా తెచ్చాడు. ఎందుకు 3000 మంది శూరులు? మందస్సం వచ్చేటప్పుడు దేవునికి ఘనత రావాలి, ఆర్భాటంగా జరగాలి. మన ఇళ్లలో ఫంక్షన్ చేయాలంటే దేవుని మహిమార్థమై ఘనంగా జరగాలని కోరుకుంటాం. అలాగే దావీదు పురానికి దేవుని మందసం ఆర్భాటంగా రావాలి. ఇది దావీదు తపన, ఇది దావీదు కోరిక. అందుకే దావీదు కూడా నాట్యం ఆడుతున్నాడు. ఇవాళ నాట్యం ఆడాల్సి పర్లేదు మనం. వాళ్ళ దావీదు నాట్యం ఆడాడు కదా, మనం కూడా నాట్యం ఆడదామా? కాదు కాదు, తప్పు. ఇవాళ నాట్యం ఆడాల్సి పర్లేదు. దావీదు గుండె ఎలా స్పందించిందో దేవుని మందసం పట్ల, దేవుని మందసం పట్ల మన హృదయాలు, మన కుటుంబాలు అలా స్పందించాలి అనేది నా భావన. మనం కూడా అలాంటి తృష్ణ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. దేవుని మందసం పట్ల దావీదు ఎంత ఆనందం వ్యక్తపరిచాడండి. దావీదు పురానికి వచ్చింది, ఏ స్థలంలో ఉంచాలో ఆ స్థలంలో దావీదు మందసాన్ని పెట్టాడు. ప్రజలందరినీ ఈ మాట వినండి, యాజకుడు కదండి దీవించేది. నిజానికి బలు అర్పించిన తర్వాత యాజకుడు వచ్చి ప్రజలను దీవించాలి. కానీ రాజైన దావీదు దేవుని ప్రజలను దీవించాడు. చూడండి ఎంత అద్భుతమైన మాట ఉంది అక్కడ. ప్రజలందరినీ 18, 19 తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు తన ప్రజలను దీవించి. ఉదయకాలం మీకు తెలియపరిచే మాట ఏంటంటే, దేవుని ప్రేమించే వారి దగ్గర, దేవుని పని చేసే వారి దగ్గర, నమ్మకమైన భక్తుల దగ్గర దీవెనలు ఉంటాయి. దట్ ఈస్ ట్రూ. ఇది వాస్తవం అండి. నమ్మకమైన దేవుని ప్రజల దగ్గర, పనిచేసే వారి దగ్గర, దేవుని ప్రేమించే వారి దగ్గర దీవెనలు ఉంటాయి. ఉదాహరణ ఇస్సాకు చెప్పాడు కదండి, నా కుమారులారా రండి, నేను నిన్ను దీవిస్తా. ఏసేవుతో అడిగాడు, నా కొరకు భోజనం చేయి, నిన్ను దీవిస్తా. ఇస్సాకు దగ్గర దీవెనలు ఉన్నాయి, యాకోబు దగ్గర దీవెనలు ఉన్నాయి. మనకు తెలుసు. యాకోబు వస్తా ఉన్నప్పుడు యోసేపు తన కుమారులిద్దరిని తీసుకెళ్ళాడు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు యోసేపు. ప్రధానమంత్రిగా ఉన్న దీవెనలు యాకోబు దగ్గర ఉన్నాయి. యాకోబు దీవెనబడ్డాడు, యాకోబు దగ్గర దీవెనలు ఉన్నాయి. అందుకే యాకోబు మనవలను దీవించాడు, యాకోబు కుమారులు దీవించాడు, యాకోబు ఆ దేశపు రాజైన ఫరోను దీవించాడు. ఉదయకాలం ఈ మాట మీ హృదయాలను దర్శించాలని, మీ హృదయాన్ని తాకాలని మరల చెప్తున్నా. దేవుని పనిచేసేవారి దగ్గర, దేవుని ప్రేమించేవారి దగ్గర, యథార్థంగా పనిచేసేవారి దగ్గర దీవెనలు ఉంటాయి. దావీదు ప్రజలను దీవించాడు. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే 20వ వచనం చూడండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి ఇంటికి రాగా. ప్రజలందరినీ దీవించాడు దావీదు. తర్వాత ఇంటి వారిని దీవించాలని ఆశతో ఇంటికి వెళితే మీకాలు అంటా ఉంది. చూడండి, మీకాలు అంటుంది, సౌలు కుమార్తె మీకాలు దావీదుని ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడకుడు తన బట్టలను ఇప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితేవని అపహాస్యం చేసినందున ఏం చేసింది? అపహాస్యం. చాలా మంది లోకములో దేవుని పని చేసే మనలను అపహాస్యం చేస్తారు, విమర్శిస్తారు, ఏదో చేస్తారు. కాదు కాదు, ఇక్కడ అంటుంది హీన స్థితి, ఒక వ్యర్థుడు కనబడినట్లుగా. ఇశ్రాయేల్ రాజువు నువ్వు ఎందుకు కనబడుతున్నావు? బట్టలు తీసివేసంటే, అమ్మ వినండి, భౌతికమని బట్టలు లేవని కాదు అర్థం. అక్కడ రాజవస్త్రాలు లేవు. నువ్వు ఘనంగా కనబడాలి కదా, నువ్వు రాజుగా కనబడాలి కదా. ఎందుకు కనబడలేదు? నువ్వు హీనంగా కనబడ్డావు. సామాన్య మానవుడు ఒక వ్యర్థుడు డాన్స్ చేసినట్టుగా డాన్స్ చేస్తావంటే, మీరు గమనించండి, మీకాలు గుండెలో దేవుని మందసం పట్ల ప్రేమ లేదు. స్త్రీలు, పురుషులు, ఇశ్రాయేలు సైనికులు, అధిపతులు, అధికారులు ఎంతో మంది రాజు దగ్గర ఉంటూ ఉండగా, దయచేసి గమనించండి, టైం అయిపోతా ఉంది, ముగించబోతున్నా. దావీదు గుండె ప్రహర్షించింది.
కానీ మీకాలు హీనపరుస్తామండి. అందుకే మీరు గమనించండి, దేవుని మందసం పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉన్న మీకాలు గర్భం మూయబడింది. దావీదు భార్యలలో సంతానం లేకుండా హీనంగా మిగిలిపోయింది. సత్యాంత వరకు గర్భం మూయబడింది. సత్యాంత వరకు గర్భం మూయబడింది మీకాలది. ఎంత విచారం అండి, ఎంత విచారం. దేవుని మందిరం పనిచేసిన, మందసం పట్ల పనిచేసిన దేవుని దాసుడు దావీదు దీవంపడ్డాడు. మనం దేవుని పని చేద్దాం, పరిచర్య చేద్దాం. 122వ కీర్తన, టైం లేదు, మొదటి వచనం. దేవుని మందిరానికి వెళ్ళదామని జనులు దావీదుతో అన్నప్పుడు దావీదు చాలా సంతోషించాడు. సంతోషించాడు. హోంవర్క్ చేసుకోవాలి నానా, దేశం హోంవర్క్ చేసుకో. దేవుని మందిరానికి వెళదామన్నప్పుడు ఆ ప్రజల స్పందనకు దావీదు గుండెర్షించింది. దావీదు సంతోషించాడు. మందసం దావీదు పురానికి వస్తే దావీదు గంతులేశాడు. అమ్మా, ఉన్నదా దైవ సన్నిధి పట్ల ఈ తృష్ణ, ఈ ఆశ, ఈ కోరిక నీకు. అందుకే దావీదు వర్ధిల్లాడు. అందుకే దావీదు కుటుంబం వర్ధిల్లింది. మనం ఎలాంటి వారమైనా దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు మన బిడ్డలను దీవిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు, మన సంఘాల వర్ధలు చేస్తాడు. వాస్తవం అండి. దావీదు వర్ధలటానికి కారణం ఇదే. దేవుని మందిరాన్ని ప్రేమించాడు, దేవుని మందసాన్ని ప్రేమించాడు, దేవుని ప్రజలను ప్రేమించాడు. మీరు గమనించండి, యెరూషలేమా, నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుతారు. టైం అయిపోయింది, త్వరగా ముగిస్తున్నాను, వినండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుతారు. దావీదు వర్ధిల్లటానికి కారణం అదే. దేవుని మందసం పట్ల నేను రాజును కాదని గర్వించిన వాడు కాదు, రథమెక్కినవాడు కాదు, రాజవస్త్రాలు వేసుకొని ఇది నా మహిమ, నా ఘనత అన్నవాడు కాదు. సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు దేవునికే కలుగునట్లుగా ఆయన ముందు సామాన్యుల్లా పరవశించిపోయాడు. దేవుని మందిర పనుల్లో, దేవుని కార్యకలాపాల్లో సేవకులుగా ఉన్న మీరు, పెద్దలుగా ఉన్న మీరు, పరిచారకులుగా ఉన్న మీరు, పరిశుద్ధులుగా ఉన్న మీరు అలాగ చేస్తున్నారా? ఒక మాట అడగవచ్చు, అన్నా వాక్యం అందిస్తున్నా, నువ్వు చేస్తున్నావా? వచ్చి చూడండి. మా మందిర నిర్మాణంలో మేమే బొచ్చెలు మోసాం, అన్ని పనులు మేమే చేసాం. దీనిలో తప్పులేదు. హృదయపూర్వకంగా ఆశించి ఇది గొప్ప భాగ్యం అని తేల్చి మందిరం కట్టుకుంటున్నాం. దేవుని కృప చేత ఒక్క కూలోడిని పెట్టలేదండి ఇప్పటికీ. దేవుని మహామందిరం, మహాదేవుని మందిరం దేవుని కృప చేత మీ అందరి ప్రార్థన వల్ల నిర్మాణం పూర్తి కానున్నది. ప్రేమించాం, దేవుడు దీవించాడు, చక్కని మందిరం ఇచ్చాడు మాకు కూడా. ఆ మందిరాన్ని మేము కూడా ప్రేమించాం. నా మాట వినండి, ముగించిపోతున్నా. దావీదు రాజుగా చేసినందుకు, దావీదు పట్ల గొప్ప కార్యాలు చేస్తే దావీదు దేవుని మర్చిపోలేదు. నా ప్రాణమా మర్చిపోవద్దు ఆయన చేసిన ఉపకారాలు అన్నాడు. రైట్? దావీదు కన్నా ఈ ఉదయకాలం మన పట్ల ఎక్కువ మేలు చేశాడు. దావీదు కొరకు ప్రాణం అర్పించలా. స్నేహితులారా, పరిశుద్ధులారా, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న దేవుని బిడ్డలారా, ఉదయకాలం గమనించండి. మన కొరకు దేవుడు తన అమూల్యమైన కుమారుని, తన ముద్దు కుమారుని అర్పించాడు. తన కుమారుడు తన ప్రాణాన్ని ధారపోశాడు. మన విమోచన కొరకు, మన రక్షణ కొరకు మిట్ట మధ్యాహ్న పిల్ల భూమి ఆకాశాలకు వచ్చాడు. భూమి ఆకాశాలకు ఎక్కాడు, మానవుడిగా వచ్చాడు, రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. ఆయనకు రక్తం లేదు, మాంసం లేదు. నీ కొరకు, నా కొరకు రక్త మాంసాలలో పాలివాడయ్యాడు. ఏ రక్తము మన కొరకు ధరించాడు, ఏ శరీరం మన కొరకు ధరించాడు, ఆ శరీరాన్ని అప్పగించాడు, ఆ రక్తాన్ని ధారపోసాడు, ప్రాణాన్ని ధారపోసాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మనకి ఎన్ని మేలు చేశాడండి. పౌలు భక్తుడు అంటాడు,
మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించడానికి తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి స్తోత్రములు అంటాడు భక్తుడైన పౌలు భక్తుడు, అపొస్తలుడైన పౌలు భక్తుడు. అలాగైతే ప్రతి ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదాల అవును, పర సంబంధమైన ఆశీర్వాదాల అవును, దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఇంత చేసిన ఆ ప్రభువుని ఎలా మర్చిపోతాం? దావీదుకి కొన్ని మేలు చేస్తే దావీదు మర్చిపోలా. దేవుని మందిరం పట్ల, దేవుని మందసం పట్ల, దేవుని ప్రజల పట్ల ఆయన వైఖరి, ఆయన హృదయ స్పందన మనం ధ్యానం చేశాం. అలాగూ మనం కూడా మన హృదయ స్పందన మన సంఘాలలో కనబడాలి, పరిచర్య కనబడాలి. అది ప్రభుకి ఇష్టమైందిగా. అసహించుకోకూడదు, హీనపరచకూడదు. దేవుని పనిచేసే సేవకుల్ని, యథార్థంగా పనిచేసే సేవకుల్ని, యథార్థంగా పనిచేసే పెద్దలను, యథార్థంగా పనిచేసే పరిశుద్ధుల్ని మనం అసహించుకోకూడదు. అసహించుకున్న మీకాలు శాపగ్రస్తురాలు. ఒక మాట చెప్పాలంటే ఆమె గర్భం మూయబడింది. మనం అసహించుకోకూడదు, ప్రోత్సహించాలి, ఆనందింప చేయాలి, ప్రభువులు ఆనందించాలి. దావీదు అడిగాడు, ఒక్క వరం అడిగా, నీ ప్రసన్నత చూడాలి, నీ ఆలయంలో ధ్యానించాలి. అప్పుడప్పుడు కాదు, జీవితకాలం అంతా అలాంటి తృష్ణ కలిగి దావీదులా మనం కూడా, మన బిడ్డలు, మన కుటుంబాలు, దావీదు ఎలా ప్రేమించాడు, దావీదు ఎలా సహకరించాడు, దావీదు ఎలా ప్రేరేపించాడు ప్రజల్ని, మనం కూడా అలాగ యథార్థమైన సేవ చేసి దైవాశీర్వాదాలు పొంది మనము, మన కుటుంబాలు, మన బిడ్డలము అలాగూ వర్ధిల్లునట్లుగా పరిశుద్ధాత్ముడు కృప అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రేమతో ఆహ్వానించి ఈ మంచి అవకాశం కల్పించిన దైవజనులు మీ అందరితో ఒక అల్పుణ్ణి ఈ దయగల దేవుని మాటలు అందించే అవకాశం కల్పించిన ప్రియులు బర్నబాస్ గారికి, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న పరిశుద్ధులందరికీ, అధ్యక్షులుగా ఉన్న ప్రభుదాస్ గారికి, మిగిలిన వారికి కూడా మరొకసారి మన రక్షకుడు క్రీస్తు యేసు నామమున కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మరి చక్కటి వాక్య పరీక్షలు జరిగించిన వీళ్ళు దేవుని దాసులు మల్లికార్జున అన్నకు ఈ జూమ్ ఉదయం మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. దావీదు మందిరం పట్ల మక్కువ ఎలా ఉన్నదనే విషయం, దేవుని పట్ల ప్రేమ భయభక్తులు కనపరిచిన విధానంను, అవమానం పొందినా కూడా ఆయన జరిగించిన కార్యములను మనం చూస్తున్నాం. మనకు కూడా లోకములో ఆయన ప్రకటించేటప్పుడు, ఆయనను గణపరిచేటప్పుడు మరి అవమానాలు సహజము. కాబట్టి అన్నిటినీ సహించి ప్రభువును గణపరిచి మరి మందసమును మందిరమును తీసుకొచ్చిన దావీదును మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా ప్రభు సన్నిధిలో మరి ప్రభు కొరకు ప్రయాసపడే వారంగా ఉందాం. ఈ సమయాన్ని, ఈ సంవత్సరం చివరి దినమున ప్రభు చివరిగా మనకు అనుగ్రహించాడు. ఈ కార్యక్రమం నిర్వాహంగా ఇంకా ముందు కొనసాగలుగా ప్రార్థన చేద్దాం. చివరగా మన మధ్య మరి బర్నబాస్ అన్న గారు దేవుని సేవకులు ఉన్నారు. చివరి సంవత్సరం చివరి దినమున అన్న మరి ప్రార్థనతో ఈ కూడికను ముగించి ప్రకటనలు చేస్తారని ఆశిస్తున్నాం. సమయాన్ని అన్నకు చెప్తున్నాం. ఈ సమయాన్ని అధ్యక్ష పదవిని అక్కడికి దయచేసిన అన్నకు వందనాలు చెల్లిస్తూ అన్నకు సమయాన్ని అప్పచెప్తున్నాను. వందనాలనా? వందనాలు. ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడా, జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకనికరం చేత సుమారు సంవత్సర కాలం 12 నెలలు ఈ పరిచర్య ప్రారంభించి 12 సంవత్సరాలు మీ కృప మాకు అనుగ్రహించి ఇమ్మానుయేలుగా మాతో నడిపిస్తూ వచ్చిన మీ కృపకాయ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది పరిశుద్ధులను మీరు వాడుకొని మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. అనేక ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించారు. అనేక దైవ సేవకులను మీరు
వెలుగులోకి తీసుకొచ్చారు. అనేక గాయకులను మాకు పరిచయం చేశారు. ఇదంతా నీ కృపయే మా ప్రభువా. మా ప్రియులను మీరు మాకందరికి ఏక మనసు ఇచ్చి ఏకభావం ఇచ్చి నాకు సహవాసం చేసే కృపనిచ్చారు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 నడిపించిన పెద్దలు ప్రభుదాస్ అన్న గారికి, వాక్యం అందించిన దేవుని సేవకులు మల్లికార్జునరావు అన్న గారికి ప్రభునామములు వందనాలు. మల్లికార్జునరావు అన్నకి ప్రభుదాస్ అన్న గారికి వందనాలు చెప్పి సెలవు తీసుకుందాం. ఆ తర్వాత ఓర్పు వందనాలు చెప్పుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనములు. మల్లికార్జున అన్న వందనాలు. అందరికీ వందనాలు. మల్లికార్జున దేవసనకులు వందనాలు.